నమస్కారం. తెలంగాణలో చాలా మందికి ఈ ఉదయం అలారం మోగినప్పుడు మ్మ్. దుప్పటిని శత్రువులా కాకుండా ఒక మంచి స్నేహితుడిలా పట్టుకునే ఉంటారు. అవునవును. బయట గాలి ఎంత చల్లగా ఉందంటే వేడివేడి అల్లం టీ తాగితే కాని బహుశా మెదడు పనిచేయడం మొదలుపెట్టదేమో. నిజమే. అవును, ఈరోజు మనం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మామూలుగా చలికాలమంటే చలి ఉంటుంది, కాని ఈసారి అనుభవం చాలా భిన్నంగా ఉంది. కరెక్ట్. ఇది కేవలం ఒక చల్లని రోజా, లేక మన శీతాకాల స్వరూపమే మారుతోందా? దీనిపై మనకు అందిన ఒక వార్తా నివేదిక ఆధారంగా ఈ వాతావరణ మార్పు వెనుక ఉన్న కథను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక మొదలు పెడదామా? తప్పకుండా. మీరు చెప్పిన దాంట్లో అస్సలు అతిశయోక్తి లేదు. ఇది కేవలం ఒక అనుభూతి మాత్రమే కాదు. ఆ, గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి. అవును. మనకు అందిన నివేదిక ప్రకారం ఇది ఈ సీజన్లోనే అత్యంత శీతలమైన ఉదయం. అంటే వాతావరణంలో ఇదొక సాధారణ మార్పు కాదు, ఒక ముఖ్యమైన సంఘటన అన్నమాట. ఖచ్చితంగా. ఇలాంటివి జరిగినప్పుడు కేవలం స్వెటర్లు వేసుకోవడంతో సరిపెట్టకుండా అసలు ఇది ఎందుకు జరుగుతోంది, దీని పర్యవసానాలు ఏంటి అని విశ్లేషించడం చాలా చాలా అవసరం. అవును. ముందుగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో కాస్త వివరంగా చూద్దాం. ఆ నివేదికలో కొన్ని దృశ్యాలను చాలా బాగా వర్ణించారు. మ్మ్. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉదయం 6 గంటలకు రోడ్లమీద ఉండే రద్దీ ఇప్పుడు 8 గంటలైనా కనిపించడం లేదు. బయటకు వచ్చినవాళ్లు కూడా తల, చెవును, ముక్కు కనిపించకుండా మఫ్లర్లు, షాల్వాలు చుట్టుకుని దాదాపు మనుషుల్ని గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. అవును, నేను గమనించాను. ఇక గ్రామీణ ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పొలాల మీద దట్టంగా పొగమంచు ఒక దుప్పటిలా కమ్మేసి ఎదురుగా ఎవరొస్తున్నారో కూడా కనిపించని పరిస్థితి. అవును. నివేదికలో చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత దాదాపు 4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయిందట. 4 డిగ్రీలు, అది చాలా తక్కువ. అదే సమయంలో హైదరాబాద్లో అయితే 10 డిగ్రీలుగా నమోదైంది. ఆ సంఖ్యలు చాలా ముఖ్యమైనవి. ఆదిలాబాద్లో 4 డిగ్రీలంటే అది దాదాపు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో సమానం. అవునా? అవును. ఇక హైదరాబాద్లో 10 డిగ్రీలు కూడా సాధారణం కాదు. సాధారణంగా డిసెంబర్లో హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత ఒక 14-15 డిగ్రీల మధ్య ఉంటుంది. అంటే సాధారణం కంటే దాదాపు 4-5 డిగ్రీలు తక్కువనమాట. ఖచ్చితంగా. ఇది వాతావరణ శాస్త్రంలో చాలా పెద్ద వ్యత్యాసం. దీన్ని కోల్డ్ వేవ్ లేదా శీతల గాలుల పరిస్థితికి దగ్గరగా పరిగణిస్తారు. ఓ. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ పతనం కేవలం ఒక్కరోజులో జరగలేదు. గత 3-4 రోజులుగా ఉష్ణోగ్రతలు నెమ్మదిగా తగ్గుతూ వచ్చి ఈరోజు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంటే ఇదొక పద్ధతి ప్రకారం జరుగుతోందనమాట. అవును, ఇది ఒక క్రమమైన వాతావరణ సరళిని సూచిస్తోంది. మరి ఇంతటి రికార్డు స్థాయి చలికి అసలు కారణమేమిటి? ఎందుకిలా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు ఇంత దారుణంగా పడిపోయాయి? దీనిపై భారత వాతావరణ శాఖ అంటే IMD ఒక వివరణ ఇచ్చింది కదా. ఇచ్చింది. ఉత్తర దిశ నుండి వీస్తున్న చలిగాలులు అని వాళ్ళు చెప్పారు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది. అవును, కారణం అదే. కాని దాని వెనక ఉన్న ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉత్తర గాలులు అంటే ఎక్కడ్నించో వస్తున్న గాలి కాదు. అవి హిమాలయ పర్వత ప్రాంతాల మీదుగా మంచుతో కప్పబడిన ఉత్తర భారతదేశ మైదానాల మీదుగా ప్రయాణించి వస్తాయి. ఒక్క నిమిషం. అంటే ఢిల్లీని, పంజాబ్ని గజగజ వణికించే చలిగాలునే ఇప్పుడు మనదాకా వస్తున్నాయా? ఖచ్చితంగా అవే గాలులు. అంత దూరం ప్రయాణించేసరికి వాటి ప్రభావం తగ్గాలి కదా. మంచి ప్రశ్న. అవి ప్రయాణించే కొద్దీ నేల నుండి కొంత వేడిని గ్రహించినా వాటిలోని చల్లదనం పూర్తిగా పోదు. పైగా ఈసారి ఆ గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఓ. అవి ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా మధ్య భారతదేశం మీదుగా మన రాష్ట్రంలోకి చొచ్చుకు వస్తున్నాయి. అయితే ఈ కథలో ఇది ఒక హీరో అయితే దీనికి తోడుగా మరో విలన్ కూడా ఉన్నాడు. విలనా? అదేంటి? అదే నిర్మలమైన ఆకాశం. ఆకాశమా? అవును. రాత్రిపూట మేఘాలు లేకుండా నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తుంటే మనకు చాలా అందంగా అనిపిస్తుంది. కాని చలికాలంలో అది చాలా ప్రమాదకరం. ఎలా? పగటిపూట భూమి గ్రహించిన వేడి రాత్రి సమయంలో తిరిగి అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. దీన్ని రేడియేషన్ కూలింగ్ అంటారు. ఆకాశంలో మేఘాలుంటే అవి ఒక దుప్పటిలా పనిచేసి ఈ వేడి మొత్తం బయటకు పోకుండా కొంతవరకు అడ్డుకుంటాయి. అంటే మేఘాలు వేడిని ఆపుతాయా? అవును. దానివల్ల భూమికి దగ్గరగా ఉన్న గాలి కొంచెం వెచ్చగా ఉంటుందన్నమాట. ఆశ్చర్యంగా ఉంది.
అంటే మనం రాత్రిపూట నక్షత్రాలతో అందంగా కనిపిస్తుంది అనుకునే నిర్మలమైన ఆకాశం నిజానికి మనల్ని ఇంకా ఎక్కువ వణికిస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. మేఘాలు మనకు ఒక రకమైన సహజమైన రగ్గులా పనిచేస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. ఖచ్చితంగా. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఒకవైపు హిమాలయాల నుండి చలిగాళ్ళొస్తున్నాయి, మరోవైపు మన ఆకాశంలో ఉన్న ఆ సహజమైన రగ్గు అంటే మేఘాలు కూడా లేవు. ఓకే. దాంతో దోవి చాలా వేగంగా తన వేడిని కోల్పోయి తెల్లవారుజాము సమయానికి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఈ రెండు కారణాలు ఒకేసారి జరగడం వల్లే మనం ఈ తీవ్రమైన చలిని అనుభవిస్తున్నాం. సరే, కారణాలు అర్థమయ్యాయి. కానీ దీని ప్రభావం కేవలం మన అనుభూతికే పరిమితం కాలేదు కదా. నివేదిక ప్రకారం ఆరోగ్య అధికారులు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అవును. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అవును. ఇది చాలా కీలకమైన అంశం. ఈ చల్లటి పొడిగాలి మన శ్వాసనాళాలను చికాకు పెడుతుంది. దీనివల్ల ఆస్తమా ఉన్నవారికి అటాక్స్ పెరిగే ప్రమాదముంది. అయ్యో. అలాగే వృద్ధులలో కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నవారికి నొప్పి తీవ్రమవుతుంది. రక్తపోటు ఉన్నవారికి కూడా ఇది ప్రమాదకరమే. ఎందుకు? చలికి రక్తనాళాలు సంకోచిస్తాయి. దానివల్ల రక్తపోటు పెరిగి గుండెపై భారం పడుతుంది. అందుకే ఉదయాన్నే వాకింగ్కు వెళ్లేవారు సూర్యుడు వచ్చిన తర్వాత వెళ్లడం మంచిదని, ఇంట్లో కూడా వెచ్చగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంటే 2-3 పొరలుగా దుస్తులు ధరించడం మంచిది అంటారు. ఉత్తమం. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా అలా చేయాలి. దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే ఈ ప్రభావం కేవలం ఆరోగ్యంపైనే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగంపై కూడా తీవ్రంగా పడుతుంది కదా. ఖచ్చితంగా. నివేదికలో రైతులను చలి, ఒత్తిడి నుండి పంటలను కాపాడుకోవాలని హెచ్చరించారు. ఈ పదం వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. అసలీ చలి ఒత్తిడి అంటే ఏమిటి? దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే మనుషులకు ఫ్రాస్ట్ బైట్ వచ్చినట్లే మొక్కలకు జరుగుతుంది అన్నమాట. ఓ అలాగా. మొక్కల కణాల్లో చాలా వరకు నీరుంటుంది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినప్పుడు ఆ నీరు చిన్న చిన్న ఐస్ స్ఫటికాలుగా మారుతుంది. ఐస్ లాగానా? అవును. ఈ పదునైన స్ఫటికాలు మొక్క కణాల గోడలను చింపివేస్తాయి. ఇదొక విధంగా మొక్కల రక్తనాళాలు గడ్డకట్టడం లాంటిది. దీనివల్ల మొక్కకు నీటి సరఫరా ఆగిపోయి ఆకులు మాడిపోతాయి, పూత రాలిపోతుంది, కాయలు సరిగా ఎదగవు. అంటే పంట మొత్తం నాశనమయ్యే ప్రమాదముందన్నమాట. ముఖ్యంగా మన తెలంగాణలో పండించే ఏ పంటలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉన్న పత్తి పంటకి ఇది కొంత నష్టం కలిగిస్తుంది. పత్తికాయలు చలికి సరిగా విచ్చుకోవు. అవును. అలాగే మిలప, టమాటా, వంగ వంటి కూరగాయల పంటలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటి ఆకులు మాడిపోయి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. పూతా కాతా దశలో ఉన్న పండ్ల తోటలకు కూడా ఇది పెద్ద దెబ్బ. అంటే ఈ నష్టం నేరుగా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అవును. అది రైతుల ఆదాయాన్ని, మన మార్కెట్లలో కూరగాయల ధరలను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇది కేవలం ఒక వాతావరణ వార్త మాత్రమే కాదు, ప్రతి ఇంటి బడ్జెట్ను ప్రభావితం చేసే ఆర్థిక అంశం కూడా. రైతులు పొగపెట్టడం, పొలాలకు తేలికపాటి నీటితడులు ఇవ్వడం వంటివి చేస్తారని విన్నాను. కానీ అది నిజంగా అంత పెద్ద తేడాను తీసుకువస్తుందా? ఒక చిన్న పొగమంట మొత్తం ఎకరం పొలాన్ని ఎలా కాపాడుతుంది? ఇది చాలా మంచి ప్రశ్న. దాని వెనుక ఒక శాస్త్రీయ సూత్రముంది. పొగ పెట్టడం వల్ల ఆ పొగ భూమికి దగ్గరగా ఒక పొరలా ఏర్పడుతుంది. ఇది ఒక కృత్రిమ మేఘంలా పనిచేస్తుంది. ఓ, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. అవును. మనమింతకు ముందు మాట్లాడుకున్నట్లుగా భూమి నుండి వేడి బయటకు పోకుండా ఈ పొగ పొర అడ్డుకుంటుంది. దీనివల్ల పొలంలో ఉష్ణోగ్రత బయటికంటే 1-2 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. కేవలం 1-2 డిగ్రీలా? ఆ 1 డిగ్రీ వ్యత్యాసమే పంటను మంచు బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే నీటి తడి ఇవ్వడం వల్ల నీటికి భూమి కంటే నెమ్మదిగా చల్లబడే గుణముంటుంది. ఆ నీటి నుండి వచ్చే వేడి కూడా మొక్కల చుట్టూ ఉన్న గాలిని కొంచెం వెచ్చగా ఉంచుతుంది. అంటే ఇవి చిన్న చిట్కాలే అయినా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయన్నమాట. అవును, ఖచ్చితంగా. మనం కారణాలు, ప్రభావాల గురించి మాట్లాడుకున్నాం. ఇదంతా వింటుంటే ఈ చలి ఇంకెన్ని రోజులుంటుందో అని కొంచెం ఆందోళనగా ఉంది. నివేదికలో దీనిపై ఏమైనా సూచనలున్నాయా? ఉన్నాయి. నివేదికలోని ఐఎండీ సూచన ప్రకారం ఈ చలిగాళ్ల ప్రభావం ఇవాల్టితో ముగిసిపోదు. ఓ, ఇంకా ఉంటుందా? అవును. మరో 2-3 రోజులు, ముఖ్యంగా ఉదయం మరియు రాత్రివేళల్లో పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు.
అంటే రాబోయే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఈ జాగ్రత్తలన్నీ మరో కొన్ని రోజులు తప్పనిసరిగా పాటించాల్సిందే అన్నమాట. అవును. ఆ సూచన ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక్కరోజు సమస్య కాదు, ఇది ఒక కొనసాగుతున్న వాతావరణ సరళి అని మనకు చెబుతోంది. అంటే తేలికగా తీసుకోకూడదు. అస్సలు తీసుకోకూడదు. ఈరోజు చలి ఎక్కువగా ఉంది, రేపు మామూలుగానే ఉంటుందిలే అని అనుకోవద్దు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల విషయంలో ఈ కొన్ని రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకని? ఒకరోజు చలిని తట్టుకున్న శరీరం వరుసగా 3-4 రోజులు అదే చలిని తట్టుకోవడం కష్టం. అలాగే రైతులు కూడా తమ పంటలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలను కొనసాగించాల్సుంటుంది. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాలా చాలా అవసరం. మొత్తం ఈ చర్చను ఒక్కసారి సమీక్షిస్తే తెలంగాణ ఈ సీజన్లో అత్యంత శీతలమైన రోజును నమోదు చేసింది. దీని వెనుక హిమాలయాల నుండి వీస్తున్న చలిగాలులు, మేఘాలు లేని నిర్మలమైన ఆకాశం అనే 2 స్పష్టమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవును. దీని ప్రభావం కేవలం మనకే కాదు, మన ఆరోగ్యంపై, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడుతోంది. నిజం. రాబోయే కొన్ని రోజులు కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఖచ్చితంగా. కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి రియల్ స్టోరీస్, షాకింగ్ ఫ్యాక్ట్స్ మరియు ట్రెండింగ్ టాపిక్స్ కోసం DS Spotlight తెలుగుని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.